ఇప్పుడు మనకు 6 అవర్స్ తర్వాత 3D ప్రింటింగ్ అనేది ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. దాన్ని మనం గ్లౌజులు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ అది రెజిన్ స్కిన్ పై పడితే మనకు ఎలర్జీస్ వస్తాయి. ఒకసారి చూద్దాం. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అన్లాక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్లాక్ చేసిన తర్వాత ఈ బిల్ట్ ప్లాట్ఫామ్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ బిల్ట్ ప్లాట్ఫామ్ అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూపెట్టిన విధంగా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఐడియల్స్ అనేది ఒక్కొక్కటిగా మనము ఈ నైఫ్ తీసుకొని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. మనం ఐపీ సొల్యూషన్ యూజ్ చేస్తూ మనం దీన్ని మెల్లిగా తీసుకోవాలి ఈ నైఫ్తో. ఈ విధంగా ఉండని లాస్ట్ రూమ్లో తీసుకో. లాస్ట్ రూమ్లో లేవు చైర్స్. ఇక్కడ కొంచెం బేస్ కూడా ఓన్లీ ఉల్లిగడ్డలే. ఇట్లా పట్టుకో. నేనే ఎవరా నువ్వు చిన్నది తీసుకొచ్చిన ఎవరు బ్యాగ్ ఉంది. డ్రెస్ మీద ఐడల్కి ఈ విధంగా వచ్చిన సపోర్ట్స్ అనేవి అవన్నింటినీ మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ సపోర్ట్స్ ఉంటేనే మనం ఇచ్చిన ఐడల్ అనేది నీట్గా వస్తుంది. సో ఈ సపోర్ట్స్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. నీలకంఠది అది ఈ విధంగా మనం సపోర్ట్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనకు రిమూవ్ అనే కొన్ని సపోర్ట్స్ని మనం ఇలాంటి కట్టర్ యూజ్ చేస్తూ నిదానంగా కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. జాగ్రత్తగా సపోర్ట్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఏం కొంచెం డిస్టర్బెన్స్ అయినా కూడా ఐడియల్ షేప్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చేసుకున్న ఐడియల్స్ వచ్చేసి శివుడి 2 ఐడియల్స్, ఒకటి కప్పు, ఇంకొకటి హనుమాన్, ఇంకొకటి గౌతమ బుద్ధుడు, ఒకటి యేసు ప్రభు శిలువ, ఇంకొకటి తెలంగాణ ఎంబ్లం. ఓకే, వీటన్నింటినీ తీసుకొని మనము ఐపీ సొల్యూషన్తో క్లీన్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ గగుల్స్ అనేది, అదేవిధంగా గ్లౌజెస్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. బికాజ్ ఆఫ్ రెజిన్ అనేది బాడీ పైన పడ్డా లేదంటే ఐస్లో పడ్డా చాలా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఈ ఐడియల్స్ అన్నీ మనము ఐపీ సొల్యూషన్లో ఒకసారి వేసుకొని డిప్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఈ బిల్ట్ ప్లాట్ఫామ్కి వచ్చిన సపోర్ట్స్, ఎక్స్ట్రా రెజిన్ అంతా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని బిల్ట్ ప్లాట్ఫామ్ క్లీన్గా చేసుకొని పెట్టుకోవాలి. ఐపీతోని క్లీన్ చేసుకుంటూ మనం సపోర్ట్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇది పట్టుకో, వాళ్ళకంటే పని పాట లేదు. గట్టి కొట్టు.
वेट लगा के सपोर्ट कर ఈ బిల్ట్ ప్లాట్ఫామ్ని మనము ఐపీతోని టిష్యూ పేపర్తోని చాలా క్లీన్గా ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా రెసిన్ లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఐడియల్స్ తీసుకున్న తర్వాత మనం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత గ్లౌజ్ తీసేసి మన హ్యాండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐపీతోని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్తోని హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నటువంటి ఐడియల్స్ని మనం ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు క్యూరింగ్ యూనిట్లో ఇట్లా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం డోర్ క్లోజ్ చేయాలి. ఇది లైక్ మైక్రోవేవ్ ఓవెన్ టైప్ ఉంటుంది. ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ ఉన్నది. స్టార్ట్ చేసిన వెంటనే క్యూరింగ్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ